సో ఈ మధ్య చూస్తే సార్ వారం రోజుల్లో 6 కిలోలు తగ్గిన మహిళ 3 నెలల్లో 56 కిలోలు తగ్గి అద్భుతం సృష్టించిన యువకుడు ఇట్లా కొన్ని వస్తుంటాయి సార్. ఏ వయసులో ఈ డైట్లు ఫలిస్తాయి? అసలు మెటబాలిజం రెస్పాండ్ అయ్యే అది ఎప్పుడు బాగుంటుంది? సో గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్లలో 12-13 ఇయర్స్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వరీడ్ అనమాట. ఎవ్వరూ లావు లేరు మా ఇంట్లో, మా పాప చాలా లావ్ అయిపోతుంది, చాలా అర్లీ ఏజెస్లో వాళ్ళకు మెచ్యూర్ అయిపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరిగి ఉపకాయం వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే నేను చెప్పేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. మీరు ఈ మధ్య కాలంలో WHO 2025కు సంబంధించిన నినాదం మీరు బాగా చూస్తే వాళ్ళ కొటేషన్ ఒకటే, హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఈసారి ట్యాగ్ లైన్ ఆఫ్ 2025 WHO. అంటే పుట్టికతోనే సమస్యలతో వస్తున్నారు. ఎక్కడి నుంచి మొదలు? తల్లి గర్భంలో నుంచే సరైన న్యూట్రిషన్ ఉంటే ఆ పిల్లలు ఎదిగే కొద్దీ వయసుకు తగ్గట్టు మనం ప్రాపర్ ఫుడ్స్ ఇస్తే, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో చూసుకుంటే చాలా మందికి పేరెంట్స్లో రకరకాల ఫ్యాన్సీ థింగ్స్కి వెళ్ళిపోతున్నారు. మన పూర్వీకులు, మన తాతలు, మన అమ్మమ్మలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే ఫుడ్స్ 6 నెలలకు ఏమి ఇవ్వాలి, 9 నెలలకి ఏం పెట్టాలి కరెక్ట్గా పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు 6 నెలలకి దిస్ ఈజ్ ఫార్ములా డ్రింక్, 1 ఇయర్కి ఫార్ములా డ్రింక్, 2 ఇయర్స్కి ఇది అని వాటిపైన డిపెండ్ అయిపోతున్నారు తప్ప. సో అక్కడి నుంచి మొదలవుతుంది మెటబాలిజము, వాళ్ళ ఆర్గాన్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్లో ఒబెసిటీ కావచ్చు, అర్లీ వాళ్ళ మెచ్యూరిటీ కావచ్చు, అండ్ వాళ్ళు అలా పెరిగి అమ్మాయిలు అయితే ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది, పీసీఓడి వస్తుంది, అబ్బాయిలు కూడా ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ ఈక్వల్. ఒకప్పుడు అమ్మాయిలే ఉండేవాళ్ళు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రాబ్లం, ఇప్పుడు అబ్బాయిలు కూడా సేమ్ ఈక్వల్ రోల్ ఉంది. ఇంకోటి అబ్బాయిలు లైంగిక సమస్యలు ఒకటి బాగా పెరిగిపోతున్నాయి, సెక్సువల్ గా ఏం చేయలేకపోతున్నారు తక్కువ వయసులోనే. హార్మోనల్ ప్రాబ్లమ్, ఇది ప్యూర్ హార్మోన్ ప్రాబ్లమే. సో అంటే నేను నా డైట్ లో చాలా మంది ఇది ఇన్ఫర్టిలిటీ కేసెస్ మేము ట్రీట్ చేస్తుంటా. ఇన్ఫర్టిలిటీలో అదొక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో అది ప్యూర్లీ హార్మోన్ థింగ్. అది సో హార్మోన్ థింగ్ ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ తో అబ్సల్యూట్లీ కరెక్ట్ చేయొచ్చు. దానికి ఎటువంటి మందులు అవసరం లేదు, ట్రీట్మెంట్లు అవసరం లేదు. హ్యాపీగా మందులతోనే, అంటే మన ఫుడ్తోనే, ఫుడ్డే మెడిసిన్ లాగా మనం ప్రాపర్గా మనం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే. మీరు ఫుడ్డే మెడిసిన్ అంటున్నారు, మన వాళ్ళేమో మెడిసిన్ ఫుడ్ లా తింటున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక కొటేషన్ కూడా ఉంది కదా, వెన్ ఫుడ్ ఈజ్ కరెక్టెడ్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో యూస్, వెన్ ఇప్పుడు ఫుడ్ ఈజ్ నాట్ కరెక్టెడ్ మెడిసిన్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే ఖచ్చితంగా వాడాల్సిందే మనం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే అండి, మన ఇల్లే మన వంట గది, వైద్యశాల, అది మర్చిపోయినాం మనం. చాలా మంది వంటశాలని అదేదో రెస్టారెంట్ లాగా అప్పుడప్పుడు తింటున్నారు, బయట ఫుడ్సే రోజు తింటున్నారు. సో ఇది పెద్ద సమస్య. సో అది కంట్రోల్ చేసుకోగలిగితే, మీరు అన్నట్టు వయస్సు, జెండర్తో ఇప్పుడు ఏం సంబంధం లేదు, అందరూ సమానమైన పరిస్థితిలో ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ. రైట్ సార్. ఇప్పుడు కొందరు లైంగిక సమస్యలు పోవాలంటే మునగాకు తినండి, మునక్కాయలు తినండి ఇట్లాంటి చెప్తుంటారు. మీరేమన్నా ఒక డైట్ ప్లాన్ ఇస్తారా? మా ప్రేక్షకులు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు కొందరు. మీరు అంటే కరెక్టే, కానీ ఇది చెప్పాను కదా, అది ఏ హార్మోన్ సమస్య, ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఏం ప్రాబ్లమ్ తెలియకుండా, ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇందాక మాట్లాడాను, కేవలం ఇన్సులిన్ లెవెల్స్ అది కూడా కాదు, దానికి కొన్ని వైటమిన్స్ కూడా కారణం. మళ్ళీ ఆ వైటమిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం ప్రొఫైల్ అన్ని చేసుకుంటేనే మనం చెప్పగలం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మునక్కాయ, మునగాకు వల్ల మాత్రమే వాళ్ళకి జరుగుతుందని ఒకవేళ తీసుకుంటే సేమ్ గాలిలో రాయే, కరెక్ట్ గా తగిలితే వాళ్ళు ఓకే. లేదనుకోండి, దాని వల్ల మళ్ళీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ మునక్కాయ, మునగాకు విపరీతంగా తాగి కిడ్నీ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయ్యో. సో కాబట్టి ఏది కూడా మనం బ్లైండ్ గా ఎప్పుడు వాడకూడదండి, ఎవరు కూడా. నేను అందరికి ఇచ్చే సలహా అదే, మీరు ఎవరినో సోషల్ మీడియాలో చూసి ఒక పాయింట్ ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళి దాన్ని ప్రయోగం చేస్తా అంటే దట్ ఈస్ ప్యూర్లీ లాటరీ. ఓకే, మీకు తగలొచ్చు, తగలకపోవచ్చు. తగలకపోతే ప్రాబ్లం లేదు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే పెద్ద సమస్య. సో సార్, నేను ఒక పరిశోధన చేసే చాలా సంవత్సరాలుగా, దానిలో తేలింది ఏంటంటే మందు కొట్టే వాళ్ళు సన్నగా ఉంటున్నారు, కొట్టని వాళ్ళు లావు కొట్టున్నారు. మందు తాగితే ఏమన్నా సన్నపడతారా? సో మీరు అడిగే క్వశ్చన్ చాలా మంది నాకు ఇంకో రకంగా అడుగుతారు. అంటే లావుగా ఉన్న వాళ్ళకే హార్ట్ స్ట్రోక్ అన్నట్టు కూడా అడుగుతారు, సన్నగా రాదా అంటే
ఎన్నో కేసెస్ ఉన్నాయి, సన్నగా ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కండ ఎక్స్పోజ్ కూడా కాదు బయటికి, అయినా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన ఉన్నారు. సన్నగా ఉండి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. లివర్ ఫెయిల్యూర్ అయ్యి మందు కొట్టకుండా సిగరెట్ ఎప్పుడు ముట్టుకోకుండా ఉన్న వాళ్ళు లివర్ ఇష్యూస్ వచ్చి లివర్ క్యాన్సర్తో పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిఫరెన్స్ అని. అంటే మీరు బహుశా అలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కువ చూసింటాం. సన్నగా ఉన్నారు, మందు తాగుతాడు, కానీ మీరు వైన్ షాపుల దగ్గర హడావుడి చూసే వాళ్ళు ఎవరు లావుగా ఉండరు చూడండి. వాడు చక్కగా క్వార్టర్ వేస్తాడు, ఫుల్ వేస్తాడు, ఏమి కాదు. చెప్తున్నా, ప్యూర్లీ అది మనం అనుకుంటున్నాం తప్ప చాలా మంది ఉన్నారు అట్లా. ఒబెసిటీకి ఆ మందుకి దానికి సంబంధం లేదు. ఇంకా వాళ్ళకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బికాజ్ అది కూడా ఇన్సులిన్ ని విపరీతంగా స్పైక్ చేస్తుంది, షుగర్స్ ని, ఆల్కహాల్ కూడా. సో దానివల్ల లావ్ అయిన వాళ్ళు ఉన్నారు. సన్నగా ఉన్నారు అంటే ఆల్కహాల్ వల్ల అయితే కానే కాదు. ఓకే, సంబంధం లేదు. పోనీ డైట్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? నో, అంటే డిపెండ్స్. అది కూడా ఇనీషియల్గా ఇప్పుడు నేను నా డైట్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ 90 days మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 90 daysలో హార్మోన్ రిపేర్ పైన మనం ఫోకస్ చేస్తాం, ఎస్పెషల్లీ వాళ్ళ రూట్ కాజ్ పైన. ఆ టైంలలో నేను ఖచ్చితంగా నో ఆల్కహాల్ అని చెప్తాను. తర్వాత ఒకవేళ ఆల్కహాల్ అంటే నేను ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను ఆల్కహాల్ తీసుకోవడానికి ఇది రీజన్ అని. సో ఆ రీజన్స్ ఉంటే నేను కొన్ని వాళ్ళకి అడ్వైజెస్ చెప్తాను. సో ఇలా తీసుకోండి, లైక్ డైరెక్ట్ ఆల్కహాల్ కాకుండా, సో టైమింగ్ కావచ్చు, లిమిటేషన్స్ పెట్టుకొని కొంచెం ఆల్కహాల్కి అట్లా తీసుకుంటే ఫైన్. అలానే నేను ఆల్కహాల్ రికమెండ్ చేయడం లేదు. సో వాళ్ళకి తప్పదు, నాకు ఉండాల్సిందే అనుకుంటే ఫస్ట్ 90 days ఈజ్ నో. రైట్. రెండు ఉన్నాయి సార్. ఒకటి ఉపవాసం. అసలు డైట్లో ఉపవాసం పాతదంట. ఉపవాసం ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్, కానీ మీరు కరెక్ట్గా చేస్తుంటే. కరెక్ట్గా అంటే నా ఉద్దేశం, ఎగ్జాంపుల్ ఏకాదశి ఉపవాసం అంటారు. ఏకాదశి ఉపవాసం చాలా రకాలుగా చేస్తారు. నేను ఎంతమందిని అడిగినానో అన్ని రకాల ఉపవాసాలు నేను విన్నా. సీడ్స్తో ఉంటాము, ఫ్రూట్స్తో ఉంటాము, పాలతో ఉంటాము, ఉపవాసం రకరకాలు చెప్తారు. బట్ ఉపవాసం అనేది ఎందుకు అంటే, ఉపవాసం వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో దానికి నోబెల్ ప్రైజ్ నామినేటెడ్ కూడా అయిన డాక్టర్ ఇషినోరి ఒసుమి అని ఒక జపాన్ సైంటిస్ట్ 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆటోఫెగి అనే ఒక కాన్సెప్ట్ పైన. సో ఈ ఆటోఫెగి అంటే ఏమి అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫెగి అంటే ఈటింగ్. సెల్స్ తనంతకు తాను డ్యామేజ్డ్ సెల్స్ని హెల్తీ సెల్స్ తినేస్తాయి. సో అట్లా బాడీ రిపేర్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు, అంటే మన బాడీని ఫీడ్ చేయకుండా ఖాళీగా వదిలేసినప్పుడు, అంటే ఫాస్టింగ్లో పెట్టినప్పుడు మాత్రమే. కానీ ఫాస్టింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఒకసారి తిని డే అంతా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ నైట్ తిన్నారనుకోండి, ఎగ్జాంపుల్ అంటే ఒక 8 hours 10 hours ఫాస్టింగ్ ఉన్నారు, తర్వాత ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. ఫాస్టింగ్ తర్వాత, ఫాస్టింగ్కి ముందు, ఫాస్టింగ్ మొదలు పెట్టేటప్పుడు ఏం తింటున్నారు, ఫాస్టింగ్ ఎండ్ చేసేటప్పుడు ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. సో అది కరెక్ట్గా చేయగలిగితే ఫాస్టింగ్ విల్ డూ మిరాకిల్స్ బాడీలో. అది తప్పు కాదు, రైట్ కాదు, కానీ అది పద్ధతిని రైట్గా చేస్తే రైట్ అవుతుంది, రాంగ్గా చేస్తే రాంగ్ అవుతుంది. ఓకే.